అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు మూన్‌షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో, ఇవాల్టి రీడింగ్ వచ్చేసి పిక్ ఎ కార్డ్ రీడింగ్ అనమాట. మనము ఈ రీడింగ్‌లో నెక్స్ట్ 48 అవర్స్ మీ లైఫ్‌లో ఏం జరగబోతుంది? ఎలాంటి బ్లెస్సింగ్స్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు యూనివర్స్ నుంచి అన్నదంతా చూస్తామనమాట. ఓకే. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. మీ ముందు 2 పైల్స్ ఉన్నాయి. పైల్ 1 వచ్చేసి ఇది. ఈసారి పైల్స్ వచ్చేసి మీ నేమ్ లెటర్స్‌తో అనమాట. సో, మీ నేమ్ లెటర్ ఏదైతే పైల్‌లో ఉందో మీరు వెళ్లి ఆ రీడింగ్ చూడొచ్చు. ఓకే. సో, పైల్ 1 వచ్చేసి ఈ లెటర్స్. ఓకే. థంబ్‌నెయిల్ మీద కూడా ఉంటుంది. మీరు క్లియర్‌గా అక్కడ కూడా చూసి సెలెక్ట్ చేసుకోవచ్చు. పైల్ 2 వచ్చేసి ఈ లెటర్స్. సో, మనం ఇప్పుడు మీ రీడింగ్ పైల్ 1తో స్టార్ట్ చేసేద్దాము. ఓకే. ఈ లెటర్స్. హే పైల్ 1, వెల్కమ్ టు యువర్ రీడింగ్. మీ నేమ్ లెటర్స్ కనుక ఈ పైల్‌లో ఉంటే ఇది వచ్చేసి మీ రీడింగ్. చూద్దాం మరి నెక్స్ట్ 48 అవర్స్ మీరు ఎలాంటి బ్లెస్సింగ్స్ రిసీవ్ చేసుకుంటున్నారు అండ్ యూనివర్స్ నుంచి మీకు అడ్వైస్ ఏంటి అంతా అని. ఓకే. ఈ వీడియోలో నేను మీకోసం కొన్ని యాక్టివిటీస్ కూడా చెక్ చేస్తాను. ఇది నేను హ్యాండ్ రిటెన్ యాక్టివిటీస్ అనమాట. మీరు నెక్స్ట్ 48 అవర్స్‌లో ఎలాంటి యాక్టివిటీస్ చేయొచ్చు అన్నది చెక్ చేస్తాం. ఓకే. అదొకటే కాదు, కొన్ని మెసేజెస్ ఆరికల్స్ నుంచి కూడా చూద్దాం. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. దిస్ ఈస్ ఫర్ పైల్ 1. ఫైన్ అనడానికి. దిస్ ఈస్ ఫర్ పైల్ 1. చూద్దాం మరి పైల్ 1. పైల్ 1 మీలో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే దాని యొక్క డీటెయిల్స్ అన్నీ నేను కింద మెన్షన్ చేశాను డిస్క్రిప్షన్‌లో. మీరు ఒకసారి చదువుకొని మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే. చూద్దాము పైల్ 1 యూనివర్స్ నుంచి మీకు ఎలాంటి మెసేజ్ నెక్స్ట్ 48 అవర్స్ మీరు ఏం రిసీవ్ చేసుకోబోతున్నారు అని చెప్పేసి. హై ప్రీస్టెస్. ద హై ప్రీస్టెస్. మీరు చాలామంది ఇప్పుడు పైల్ 1 ఏదో సిచ్యువేషన్‌కి సంబంధించి ఏదో నడుస్తుంది మీ మైండ్‌లో. ఓకే. మీ ఇంట్యూషన్‌ని దాని మీద ఈ సిచ్యువేషన్‌కి సంబంధించి, ప్రాబ్లమ్‌కి సంబంధించి మీ గట్ ఫీలింగ్‌ని ట్రస్ట్ చేసి డెసిషన్ తీసుకోవాలని చూస్తూ ఉన్నారు. అదొకటే కాదు, ఇప్పుడు మీ మనసు మీరు ఏమనుకుంటున్నారంటే చాలామంది పైల్ 1 ఏదున్నప్పటికీ సరే లైక్ ఇట్స్ టైమ్ కామ్‌గా ఉంటే బెటర్. ఎలాంటి డెసిషన్ తీసుకోకూడదు అని చెప్పేసి. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకూడదు. కొంచెం ఆలోచించి మీ ఇంట్యూషన్‌ని ట్రస్ట్ చేసి మెల్లిగా ఏదైనా సరే చేయాలి అని చెప్పేసి చూస్తున్నారు. అదొకటే కాదు, ఇక్కడ నాకు ఈ కార్డ్‌తో హై ప్రీస్టెస్‌తో మీరు స్పెషల్లీ మెంటల్లీ బ్యాలెన్స్డ్ లేరంటే మీరు మెంటల్‌గా బ్యాలెన్స్ అవ్వాలి మెయిన్. మీ థాట్స్‌కి ఇంకా ఏదైనా లైక్ సంథింగ్ కెయాటిక్‌గా ఉంటే మనసులో చాలా డిప్రెస్డ్‌గా, సాడ్‌గా అలా ఉంటే మీరు ఫస్ట్ ఆ కామ్‌నెస్‌ని తీసుకొచ్చి మీ మైండ్‌లో తర్వాత ఏదైనా సరే స్టెప్ తీసుకోవాలి అన్నట్లు ఉన్నారు. అదొక్కటే గాదు. ఇప్పుడు మీరు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మీ ఎన్వైర్న్‌మెంట్‌లో ఎలాంటి వైబ్స్ ఇస్తూ ఉన్నారంటే పైల్ 1 మీరు చాలా మిస్టీరియస్‌గా ఉన్నారు. చాలా సైలెంట్‌గా ఉన్నారు. మీ ఫ్రెండ్స్ వాళ్ళొచ్చి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళొచ్చి మీతో అంటూ ఉండొచ్చు. "ఎందుకు ఇంత సైలెంట్‌గా ఉన్నావు? ఏం మాట్లాడట్లేదు? ఏదైనా అయ్యిందా?" అని చెప్పి అడిగే ఛాన్సెస్ గూడా ఉందన్నమాట. ఓకే. చాలా మిస్టీరియస్‌గా ఉన్నారు మీరిప్పుడు. మీరొచ్చేసి ఇంక డివైన్‌కి కనెక్ట్ అవ్వాలి అన్నది గూడా చూస్తూ ఉన్నారిక్కడ. ఓకే. వెరీ, వెరీ మిస్టీరియస్ ఎనర్జీ. స్పెషల్లీ బ్రింగింగ్ థాట్స్. అదొకటే కాదు, నాకిక్కడ ఇంకా ఏమనిపిస్తుందంటే పైల్ 1 మీలో కొంతమందికి ఏంటంటే, అవతల మనుషులు మీతో ఎలా యాక్ట్ చేస్తారు? అంటే ఎలా అంటే ఇప్పుడు మీకేదైనా నిజం తెలిసింది. నిజం తెలిసిన తర్వాత కూడా అవతల వాళ్ళు మనకి దాచిపెడుతూ ఉండి వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది మనతో ఆహ్, లైక్ ప్రిటెండ్ చేస్తూ ఉంటారు కదా! సో, అలాంటివంతా మీరు ఊరికే సైలెంట్‌గా కూర్చొని చూద్దాం ఈ పర్సన్ ఇంకా ఎంత ఎక్స్‌టెంట్ వరకు వెళ్తారు. ఈ లైక్ ఈ ప్రాబ్లమ్ గురించి చెప్పకుండా, లేకపోతే ఈ సీక్రెట్ గురించి చెప్పకుండా ఏదైనా దాచిపెట్టి ఉండడం. సో, మీరు ఒక టైప్ ఆఫ్ మిస్టీరియస్ ఎనర్జీలో ఉన్నారనమాట ఇప్పుడు. అందరి గురించి సైలెంట్‌గా మాట్లాడకుండా అవతల వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏంటి అన్నది మీరు లైక్ చూస్తూ ఉన్నట్లు అనిపిస్తుంది ఇక్కడ. ఓకే. చూద్దాం పైల్ 1. యూనివర్స్ గివ్ మీ రీడింగ్ ఫర్ పైల్ 1. వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్ ఫర్ పైల్ 1 ఇన్ ద నెక్స్ట్ 48 అవర్స్. మీరు జస్ట్ ఒక టైప్ ఆఫ్ అబ్జర్వేషన్‌లో ఉన్నారనమాట నెక్స్ట్ 48 అవర్స్‌లో. ఓకే. జస్ట్ లైక్ ట్రస్టింగ్ యువర్ ఇంట్యూషన్. డెసిషన్‌కి సంబంధించి సొల్యూషన్ తీసుకోవాలనుకున్నా కూడా మీరు ఊరికే కామ్‌గా ఉన్నారిక్కడ. ఓకే. ద ఫూల్. అదొకటే కాదు, మీలో చాలా మందికి ఇప్పుడేమనిపిస్తుందంటే పైల్ 1 లైఫ్‌లో అడ్వెంచర్స్ లేదు. ఏదైనా చేద్దాం అనుకున్నా చాలా లైక్ బోరింగ్‌గా ఉంది లైఫ్. ఒక న్యూ బిగినింగ్ అనేది లేదు. సేమ్ థింగ్ రిపీట్ అవుతూ ఉంది. ఎవ్రీడే లైక్ సేమ్ రొటీన్స్. మార్నింగ్ లేవడము, వర్క్ చేయడము, ఇంటి పనులని చెప్పేసి, ఆ తర్వాత మళ్ళీ పడుకోవడము, ఇదే నడుస్తూ ఉందనమాట. సో, మీలో చాలామంది ఈ క్వైట్‌నెస్‌లో ఉన్నప్పుడు, ఇలా సైలెంట్‌గా ఉన్నప్పుడు కూడా మీలో పైల్ 1 ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయంటే,
ఏదైనా చెయ్యాలి లైఫ్‌లో, ఏదైనా కొత్త బిగినింగ్ చేయాలి అని చెప్పి అనుకుంటూ ఉండొచ్చు. న్యూ స్టార్ట్ అని చెప్పేసి ఇక్కడ చాలా వరకు క్రిస్టల్ చూడండి, ఈ కార్డ్స్ సైకిక్‌కి సంబంధించి ఉన్నాయన్నమాట. సో, మీరు కొంతమంది ఏంటంటే ఆహ్, సైక్ ఇప్పుడు రైట్ నౌ మీరు ఎలా ఆలోచిస్తూ ఉండొచ్చంటే, సైకిక్ ఎబిలిటీస్ ఇంప్రూవ్ చేసుకోవాలి. టారో రీడింగ్ అని చెప్పేసి, న్యూమరాలజీ అని చెప్పేసి, ఇలా డివైన్‌కి ఇలాంటివి ఏమైనా కనెక్ట్ అయ్యి ఉంటుంది కదా! స్పిరిచ్యువల్‌కి సంబంధించి క్రిస్టల్ గురించి నేర్చుకోవాలి. ఇలాంటివంతా కూడా ఆలోచిస్తూ ఉండొచ్చనమాట. సంథింగ్ ఏదో న్యూ చేయాలి అన్న ఆలోచనతో మీరు ఉన్నారు. నెక్స్ట్ 48 అవర్స్ మీకు మీ రైట్ నౌ ఉన్న లైఫ్ అయితే మీకు చాలా బోరింగ్ అనిపిస్తుంది. సమ్ అడ్వెంచర్ ఏదైనా జరిగితే బావుంటుంది అన్న దాంట్లో ఉన్నారనమాట. ఓకే. లైఫ్ కొంచెం కలర్‌ఫుల్‌గా ఉంటే బావుంటుంది అన్న ఆలోచన గూడా ఉంది మీకు. నాకింకా ఇక్కడ ఏమనిపిస్తుందంటే కంటిన్యూయస్ సేమ్ రొటీన్ వల్ల, సేమ్ థింగ్స్ జరుగుతూ ఉండడం వల్ల మీకు నచ్చట్లేదసలు. మెంటల్ థాట్స్ అయ్యుండొచ్చు, లేకపోతే సిట్యుయేషన్ రిపీట్ అవుతూ ఉండొచ్చు. లేకపోతే ఇంట్లో గూడా సరే డైలీ హ్యాబిట్స్ సేమ్ అవుతూ ఉండొచ్చు. ఏదైనా కొత్తగా చేయాలి అన్న ఆలోచన ఉంది మీకు. ఓకే. యూనివర్స్ గివ్ మీ రీడింగ్ ఫర్ ఫైల్ 1 ఇంకా చూద్దాము. ద మూన్. ఓకే. మీరు చూడండి, ఒకటి అబ్జర్వ్ చేశారా? 48 అవర్స్ మీకు మొత్తం మేజర్ ఆర్కన. చాలా మేజర్ చేంజెస్ అయితే రాబోతున్నాయి మీకు. సో, స్పెషల్లీ ఇక్కడ ఏంటంటే మీరు చాలా ఏడ్చారు. మీ నుంచి చాలామంది చాలా దాచిపెట్టారు. ట్రూత్స్ అన్నీ హిడెన్. ఎవ్వరు సరిగ్గా మీతో బిహేవ్ చేయలేదనమాట. మీకు ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. ఈ టైంలో మీరు ఏం చేస్తున్నారంటే అవతల వాళ్ళ నిజం తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఈ 48 అవర్స్‌లో మీరు చూద్దాము ఈ పీపుల్ ఎలా యాక్ట్ చేస్తారు. ఫ్యామిలీ అయినా సరే, ఫ్రెండ్స్ అయినా సరే, కొంతమంది నమ్మకం ఎక్కువ మనం పెట్టుకుంటాం వాళ్ళ మీద. కానీ వాళ్ళే మనకు తెలియకుండా అప్పుడప్పుడు మోసం చేయడం ఇలా ఉంటుంది గదా! సో, మీకు ఏదైనా తెలిసుండొచ్చు కొంతమందికి మీలో మీరు నమ్మిన పర్సన్ మిమ్మల్ని హర్ట్ చేస్తున్నారని తెలుసుకొని ఉండొచ్చు. కానీ మీరేంటంటే వెంటనే రియాక్ట్ అయ్యి ఈ పర్సన్‌ని కన్ఫ్రంట్ చేయడం కంటే మెయిన్ చూద్దాము. ఎంత ఎక్స్‌టెంట్ వరకు వీళ్ళెళ్తారో అని చూద్దాం అనుకుంటున్నారు. సో, మీరు నెక్స్ట్ 48 అవర్స్ ఈ ట్రూత్‌ని బయటికి తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు అవతల పర్సన్ నుంచి. అదొక్కటే కాదు, చూడండి ద మూన్‌తో మీలో చాలా మందికి ఒకవేళ ఈ ట్రూత్ కొంతమంది ఎందుకు కన్ఫ్రంట్ చేయకుండా ఉండొచ్చంటే కొంచెం భయం వల్ల అనమాట. ఈ పర్సన్ ఏమైనా గొడవ పెట్టేసుకుంటారేమో, ఆహ్, లైక్ యూ నో ఆహ్, ఏదైనా చేస్తారేమో అన్న భయంతో కూడా మీరు చెప్పకుండా ఉండొచ్చనమాట. సో, ఇక్కడ మూన్ కార్డ్‌తో నాకేమనిపిస్తుందంటే ఆ భయం ఏదైతే ఉందో మీరు ఫైనల్లీ దాని నుంచి బయటికొచ్చేసి నో, ఐ హావ్ టు బ్రింగ్ బ్యాలెన్స్. ఇంక ఇంత స్ట్రెంగ్త్ ఇన్ని ఇయర్స్ నుంచి, ఇన్ని మంత్స్ నుంచి ఓపికతో ఉన్నాను. నా లైఫ్‌లో గూడా న్యూ బిగినింగ్ లేదు. ఈ పర్సన్ ఏదైనా స్పెసిఫిక్ పర్సన్ ఉంటే వీళ్ళు గూడా ఇలా యాక్ట్ చేస్తున్నారు. ఇట్స్ టైమ్ అన్నట్లు ఆలోచిస్తూ ఉన్నారనమాట మీరిక్కడ. ఓకే. సప్రెస్డ్ ఎమోషన్స్ అనేవి బయటికి రాబోతున్నాయి మీలో. కోపం అయ్యుండొచ్చు, బాధ అయ్యుండొచ్చు, లేకపోతే హ్యాపీనెస్ అయ్యుండొచ్చు. కానీ నాకిక్కడ ఎక్కువ నెగెటివ్ ఎమోషన్సే వస్తున్నాయి. ఈ నెగెటివ్ ఎమోషన్స్ అన్నిటిని మీరు సైలెంట్‌లీ మీ ఓన్‌గా అనమాట. అంటే ఎవ్వరితో మాట్లాడకుండా సైలెంట్‌లీ సప్రెస్ చేస్తూ ఒక మూమెంట్ వచ్చేసరికి అవి బయటికొస్తున్నాయన్నమాట. మీతో మీరు మాట్లాడుకోవడము, లేకపోతే ఈ పర్సన్‌కి డైరెక్ట్‌గా వెళ్లి చెప్పడము, ఇంక చాలు నేను భరించింది. ఇప్పటికి ఇంకటితో ఆపేద్దాము. నెక్స్ట్ న్యూ బిగినింగ్స్‌కి అన్నట్లు వెయిట్ చేస్తున్నానన్నమాట. చాలా హర్ట్ అయ్యి ఉన్నారు కొంతమంది ఇక్కడ. ఆహ్, ఎమోషనల్‌గా హర్ట్ అయ్యి ఉన్నారు. లిటరల్లీ ఏదైనా పర్సన్ మీకు దూరం అయ్యుండొచ్చు. అంటే ఫిజికల్లీ దూరం అయ్యుండొచ్చు. ఐ యామ్ సో సారీ. వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉండొచ్చు. ఈ 48 అవర్స్ వాళ్ళు ఉండినప్పుడు లైఫ్ ఎంత బావుండింది కదా! అని చెప్పి. ఓకే. సో, యాహ్! చూద్దాం మరి నెక్స్ట్ 48 అవర్స్ మీరు యూనివర్స్ నుంచి ఎలాంటి బ్లెస్సింగ్స్ రిసీవ్ చేసుకుంటున్నారు ఏంటి అని చెప్పేసి. ఇప్పుడైతే మీరు చాలా మిస్టీరియస్ ఎనర్జీలో ఉన్నారు డెఫినైట్‌లీ. జస్ట్ క్వైట్ అనమాట. ఇంకెక్కువ ఏం మాట్లాడట్లేదు. వద్దు, మాట్లాడడం కంటే సైలెంట్‌గా ఉండడమే బెస్ట్ అని చెప్పి ఉన్నారు. కానీ ఇది బయటకొస్తుంది. మూన్‌తో సప్రెస్ చేసిన డెసిషన్స్ కన్నా ఎమోషన్స్ బయటికొస్తుంది. కానీ ఇవి వచ్చేది ఎలా అంటే మీరు కొంచెం టైం తీసుకున్న తర్వాత, బాగా ఆలోచించిన తర్వాత బయటకొస్తుంది. ఇట్స్ జస్ట్ నాట్ కమింగ్ ఎవరైనా వెంటనే ఏమైనా అన్న వెంటనే రియాక్ట్ అవ్వకుండా సరే అని ఆలోచిస్తున్నారనమాట. చూద్దాము వాట్ పైల్ 1 ఈజ్ అట్రాక్టింగ్ ఇన్ నెక్స్ట్ 48 అవర్స్. డెత్. ఎండింగ్ అండ్ న్యూ బిగినింగ్. అందుకే మీరు న్యూ బిగినింగ్ చేయాలి లైఫ్‌లో అనుకుంటూ ఉన్నారు యాక్చువల్ చెప్పాలంటే. రైట్ నౌ మీరు ఎనర్జీ ఎలా ఉందంటే నాకు కొత్త బిగినింగ్ కావాలి లైఫ్‌లో. ఈ సేమ్ ఓల్డ్ స్టోరీ బోర్ కొట్టేసింది. బోర్ కొట్టేసిందంటే ఎక్కువ నేను ఎలా చెప్పొచ్చంటే విసిగిపోయారు. ఇంక కుదరదు. ఇంక న్యూ బిగినింగ్స్ కావాలి అన్నట్లు ఉన్నారనమాట. అందుకే ఇక డెత్ కార్డ్‌తో నెక్స్ట్ మీ 48 అవర్స్‌లో ఏదైనా పెద్ద చాప్టర్ మీ లైఫ్‌లో
ఒకవేళ మీరు లాక్కుంటూ వస్తున్నారు అనుకోండి కొన్ని మంత్స్ నుంచి, కొన్ని డేస్ నుంచి ఓకే. అది ఎండ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంది. ఒక పెయిన్‌ఫుల్ సైకిల్ మీరు ఎండ్ చేస్తూ ఉన్నారు నెక్స్ట్ 48 అవర్స్‌లో మోస్ట్‌లీ. నాకు తెలిసి ఇది లవ్‌కి సంబంధించి అనిపిస్తుంది చాలా మందికి. ఆహ్, హర్ట్ చేసిన పర్సన్ నుంచి మూవ్ ఆన్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉన్నారు. రెస్ట్రిక్షన్స్ కూడా బయటకొస్తున్నాయి చూద్దాము. ద టవర్ ఓహ్ మై గాడ్! ఇక్కడ కార్డ్స్ చూడండి. 1, 2, 3, 4, 5 అన్ని మేజర్ ఆర్కానానే. నేను ఇప్పుడే నోటీస్ చేస్తున్నాను. అన్ని మేజర్ ఆర్కానానే. సంథింగ్ చేంజింగ్. సంథింగ్ వెరీ, వెరీ స్ట్రాంగ్ చేంజెస్ రాబోతున్నాయి పైల్ 1 మీ లైఫ్‌లో. దిస్ ఈస్ నాట్ సంథింగ్ సింపుల్. ఈ రీడింగ్ కూడా నేను ఎందుకు అనుకున్నాను చేయాలని చెప్పేసి మరి 48 అవర్స్ ఏం నడుస్తుందని చెప్పి ఏదో జరుగుతుంది మీ లైఫ్‌లో పైల్ 1. వెరీ, వెరీ, వెరీ స్ట్రాంగ్ రీడింగ్ దిస్ ఈస్. లుక్ ఎట్ దిస్. నేను ఇప్పుడే నోటీస్ చేస్తున్నాను. ద టవర్. ఓహ్ మై గాడ్! 48 అవర్స్‌లో ప్రిపేర్ అయ్యి ఉండండి. నాకు తెలిసి మీ ఎమోషన్స్ లైక్ మీకు తెలిసిన దాన్ని ఎలా కన్ఫ్రంట్ చేస్తారంటే ఒక టైప్‌లో ఇంకా ఒక టవర్ అనమాట. సడెన్‌లీ సర్ప్రైజ్ ఈవెంట్ టైప్ ఏదో జరిగే ఛాన్సెస్ ఉంది మీకు. ఓహో! ఓకే. ఫైన్ వన్. దట్ ఈస్ టూ మచ్. వాట్స్ హ్యాపెనింగ్ ఫర్ ఫైల్ 1 ఇన్ ద నెక్స్ట్ 48 అవర్స్ యూనివర్స్? ఓకే. 5 ఆఫ్ పెంటికల్స్. ఇది తప్ప మిగతావన్నీ మేజర్ ఆర్కానానే. ఓకే. ఇక చూడండి బాటమ్ ఆఫ్ ద డెక్ కూడా ఎంపరర్. ఓహ్ మై గాడ్! పైల్ 1 మీరు అట్రాక్ట్ చేస్తుంది నెక్స్ట్ 48 అవర్స్‌లో చిన్నది అస్సలు కానే కాదు. మీకు ఇది జరిగినప్పుడు చాలా చిన్న విషయంలే అన్నట్లు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇది మీ లైఫ్‌లోనే చాలా పెద్ద చాప్టర్, చాలా పెయిన్‌ఫుల్ చాప్టర్ ఎండ్ అవుతుంది ఇక్కడ. ద డెత్ కార్డ్, రెస్ట్రిక్షన్స్, ఇట్స్ కైండ్ ఆఫ్ రీబర్త్ రైట్? డెత్ ఈజ్ ఒకదానికి ఎండ్ అయిందంటే ఇంకోటి కొత్తది. డెత్ అండ్ రీబర్త్ 2 ఉన్నాయి ఇక్కడ యాక్చువల్లీ రీడింగ్‌లో. మీరు వెయిట్ చేస్తున్నారు ఈ న్యూ సైకిల్స్ కోసం, ఈ న్యూ బిగినింగ్స్ కోసం. సో అది రాబోతుంది. యూనివర్స్ నుంచి క్లియర్ సైన్ ఇది మీకు చెప్పాలంటే. మీ ట్రస్ట్ యువర్ ఇంట్యూషన్. ఏదైనా సరే మీకు కరెక్ట్‌గా తెలుసు ఇక్కడ ఆన్సర్. ఏది జరిగినా సరే. కొన్ని సార్లు మనం భయంతో ఏమనుకుంటామంటే నేను ఈ స్టెప్ తీసుకుంటున్నాను, ఇది తప్పేమో అని అనుకుంటాము. కానీ అలా కాదు. అలాంటిదేం కాదు. యువర్ ట్రస్ట్, మీ ఇంట్యూషన్ ఎప్పుడు మీకు కరెక్ట్‌గా చెప్తుందనమాట. ఓకే. ఈవెన్ మనం ఫస్ట్ టైం పర్సన్‌ని కలిసినప్పుడు వితిన్ 3-4 సెకండ్స్‌లో ఏదైతే మనం ఆ పర్సన్ గురించి అనుకుంటామో దట్ ఈస్ ద ట్రూత్. ఆలోచించకుండా నేను వాళ్ళని చూసిన వెంటనే మనకి వాళ్ళ ఫీలింగ్ అనిపిస్తుంది కదా! ఈ పర్సన్ సైకో అని అన్నప్పుడు అలాంటిదే ఉంటుందనమాట వాళ్ళ క్యారెక్టర్. ఈ పర్సన్ చాలా చిల్ అనిపిస్తుంది. ఫస్ట్ 10 సెకండ్స్ అనుకోండి. చూసిన ఫీలింగే రియల్ ఫీలింగ్ అనమాట. దట్ ఈస్ ఇంట్యూషన్. ఓకే. సో భయం ఎప్పుడైనా సరే ఇంట్యూషన్‌ని కవర్ చేస్తూ ఉంటుందనమాట. సో ట్రస్ట్ యువర్ ఇంట్యూషన్. ఇక్కడ భయం కూడా ఉంది, ఇంట్యూషన్ కూడా ఉంది. క్లియర్‌లీ తెలుసుకోండి. ఓకే. ఏమైనా యాక్టివిటీస్ గురించి చూస్తే మనకు తెలుస్తుంది. ఇంట్యూషన్ మనం క్లియర్‌గా వినొచ్చనమాట. సో నెక్స్ట్ 48 అవర్స్ వెరీ, వెరీ డ్రమాటిక్ లైక్ ఒక సైకిల్ ఎండ్ అవ్వబోతుంది మీ లైఫ్‌లో. పైల్ 1 అదొక్కటే కాదు. 5 ఆఫ్ పెంటికల్స్ మీకు ఇంకోటి ఇక్కడ ఏం చెప్తుందంటే మీరు సొల్యూషన్స్ లేవు అనుకుంటున్నారా మీ ప్రాబ్లమ్స్‌కి? ఏదైనా అయ్యుండొచ్చు ఇది ప్రాబ్లము. నాకు ఇక్కడైతే స్పెసిఫిక్‌గా పర్సన్ గురించి వస్తుంది. సొల్యూషన్ లేదు, ఏం తెలియట్లేదు, మీరు స్టక్ అయ్యి ఉన్నారు, లెఫ్ట్ ఔట్ ఇన్ ద కోల్డ్ అని చెప్పేసి లైక్ వెరీ లోన్లీగా ఇలా ఫీల్ అవుతున్నారనుకోండి, ఇది ఎండ్ అవుతుంది. యూ ఆర్ ఫైండింగ్ ద ఆన్సర్ ఫర్ యువర్ సెల్ఫ్. ఇది ఇక్కడ ఆన్సర్ వేరే వాళ్ళు వచ్చి ఇవ్వట్లేదు మీకు. ఈ ఆన్సర్ మీ అంతకు మీరు తెలుసుకుంటున్న ఆన్సర్ అనమాట. ఇక్కడ చూడండి 2 స్కార్పియో ఎనర్జీ వెరీ, వెరీ ట్రాన్స్ఫర్మేటివ్ ఎనర్జీ. ఎలా అంటే మీ అంతకు మీరు మీకే అర్థమైపోతుంది. ఓకే. ఒక సైకిల్ అనేది ఎండ్ అయిపోయింది నా లైఫ్‌లో. ఇంకా న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి అనమాట. అన్‌ఎక్స్‌పెక్టెడ్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్ ఫర్ యూ ఇన్ ద నెక్స్ట్ 48 అవర్స్. కొంచెం నేను ఆనెస్ట్‌గా చెప్తాను. సాడ్‌గా ఫీల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. ఎలా అంటే మీ ఫౌండేషన్ అంతా బ్రేక్ అయిపోయింది. మీరు నమ్మిందంతా ఒక పర్సన్ గురించి నమ్మిన నమ్మకము, లేకపోతే ఏదైనా సడన్‌గా తెలిసే ఛాన్సెస్ ఉందనమాట మీకు. ఆ పర్సన్ గురించిన నమ్మకము, లేకపోతే కరియర్ అని చెప్పేసి బిల్డప్ చేసుకోవడము. మనము ఎప్పుడైనా సరే మన ఈగో అనేది ఒక దాని మీద బిల్డప్ చేసుకొని ఉంటామనమాట. ఇది నేను, ఇది తను ఇలా అనుకోని ఉంటాం కదా! సో అది ఏదో కొంచెం మీరు ఏదైతే నమ్మి ఉన్నారో అది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కానీ అది బ్రేక్ అయినప్పటికీ అది ఫేక్ అని చెప్పేసి మీరు అర్థం చేసుకోవాలి. ఫేక్‌నెస్ ఏదైతే ఉందో అది బ్రేక్ అవుతుంది. రియాలిటీ అనేది బయటికొస్తుందనమాట. సో యూ ఆర్ స్టెప్పింగ్ ఇంటూ బ్యూటిఫుల్ లైఫ్. మీరు ఏదైతే లైఫ్ యూనివర్స్‌ని అడుగుతూ ఉన్నారో కొన్ని
ఇయర్స్ నుంచి అడుగుతుండొచ్చు. నేను ఏం చేయాలి? నాకు నేను ఇది కాదు అని మనకి ఎప్పుడైతే అనిపిస్తుందో అప్పుడు యూనివర్స్ వేరే వేలో వచ్చి కొన్ని థింగ్స్ క్రియేట్ చేయడం వల్ల అది బ్రేక్ అయిపోయి న్యూ బిగినింగ్స్ వస్తున్నాయన్నమాట. సో, అది జరుగుతుంది ఇక్కడ మీకు. మీ ఓల్డ్ ప్యాటర్న్స్ అన్నీ బ్రేక్ అవుతున్నాయి. న్యూ థింగ్స్ అనేవి మీరు అట్రాక్ట్ చేయబోతున్నారు. ఈ మెయిన్ థింగ్ వచ్చేసి మీ లైఫ్‌ని మీరు కంట్రోల్‌లో తీసుకుంటున్నారు ఇక్కడ చెప్పాలంటే. 2 4స్ ఈ రీడింగ్‌లో. వేరే వాళ్ళు మీ మీద రెస్ట్రిక్షన్ పెడుతుంటే అది తీసుకోవట్లేదు. మీ లైఫ్ మీ డిటర్మినేషన్‌తో నాకు నచ్చింది నేను చేస్తాను. వేరే వాళ్ళు నాకు చెప్పొద్దు. నేనేం నాకు న నా నాకి నేను వర్క్ చేయాలనుకుంటే వర్క్ చేస్తాను. బిజినెస్ చేయాలంటే బిజినెస్ చేస్తాను. ఒక పర్సన్ నాకు చెప్పకూడదు అన్నదనమాట. లైక్ ఇక్కడ నాకు ఎగ్జాంపుల్స్ చెప్పడానికి రావట్లేదు. బట్ మీ లైఫ్‌ని మీరు కంట్రోల్‌లో తీసుకుంటున్నారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ 48 అవర్స్‌లో. వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వట్లేదు. ఓకే. సో, చూద్దాము ఆరికల్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో ఇక్కడ. ఆరికల్స్ నుంచి యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ వాట్స్ హ్యాపెనింగ్ ఫర్ న్యూ బిగినింగ్ చూసాను నేను ఇక్కడ. లివ్ యువర్ ప్యాషన్. ఇది న్యూ బిగినింగ్ అనుకున్నాను. సేమ్ అలానే ఉంది కార్డ్. ఓకే. న్యూ బిగినింగ్ అయితే ఉంది మీ లైఫ్‌లో డెఫినెట్లీ. కానీ న్యూ రావాలంటే డెఫినెట్లీ ఓల్డ్ అనేది ఎండ్ అవ్వాలి కదా! ఏదో జరుగుతుంది. ఓకే. మేజర్ చేంజెస్ ఆర్ హ్యాపెనింగ్ ఫర్ యూ పైల్ 1. మీరు చాలామంది నిన్న అనుకుంటా చేసిన వీడియోకి ఒకవేళ అట్రాక్ట్ అయ్యేది మీకు చాలా రెజొనేట్ అయిందంటే ఈ పైల్ నుంచి ఉండిండొచ్చు మీరు చాలామంది. ఆర్కల్స్ చూద్దాం. మేజర్ చేంజెస్ 2 టవర్స్. ఓ మై గాడ్! 2 టవర్స్. ఇది టవరే. మేజర్ చేంజెస్ ఆర్ హ్యాపెనింగ్. మీరు ఈ రీడింగ్ చూడడము, ఈ పైల్ సెలెక్ట్ చేసుకోవడం అంటే డెఫినెట్లీ ఏదో ఉంది మీ లైఫ్‌లో. ఓ మై గాడ్! సోల్ కాంట్రాక్ట్ పైల్ 1. యువర్ రీడింగ్ ఈజ్ వెరీ 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 పవర్ఫుల్. సోల్ కాంట్రాక్ట్స్. కొత్త పీపుల్ మీట్ అవుతున్నారు మీరు. మీ సోల్ కాంట్రాక్ట్ పాత వాళ్ళతో ఉన్నది ఫినిష్ అయిపోయింది. అండ్ దట్స్ ఇట్ ఇంకా. మీరు దేనికైతే వచ్చారో కొంతమందిని కలిసారో నేను ఒకటి చెప్తాను. మీరు కొంచెం అప్సెట్ అవ్వచ్చు. బట్ నాకు ఇంట్యూషన్ చెప్తుంది. నేను చెప్తున్నాను. మీలో కొంతమందితో మీరు లైఫ్ ట్రావెల్ చేస్తా అనుకున్న వాళ్ళ నుంచి ఇప్పుడు ఇంకా గుడ్ బై చెప్పే టైం కూడా వచ్చిండొచ్చు. ఓకే. వాళ్ళు మెల్లిగా డిసపియర్ అయిపోవడం అనమాట లైఫ్ నుంచి. ఇలాంటివి చెప్పినప్పుడు రీడింగ్స్ మేబీ వ్యూస్ ఎక్కువ రాకపోవచ్చు. బట్ ఐ బిలీవ్ ఓకే. నేను నా ఇంట్యూషన్ ఏదైతే చెప్తుందో మీకు మెసేజ్ ఇవ్వడం క్లియర్. ఒక్కొక్కసారి కాదు యాక్చువల్లీ ట్రూత్ ఈస్ బిట్టర్ ఆల్వేస్. బట్ ట్రూత్ అనేది ఎంత చేదుగా ఉన్నప్పటికీ దట్ ఈస్ ద రియల్. దట్స్ ఇట్ రైట్. సో, సోల్ కాంట్రాక్ట్స్ కొంతమందితో ఫినిష్ చేసి కొత్త వాళ్ళతో మూవ్ అవుతున్నారు మీరు. ఓకే. మీకు ఈ 2 డేస్ నెక్స్ట్ చాలా చిరాకుగా అనిపించవచ్చు. చాలా కోపము ఏం చేయాలో తెలియదు. అందుకే మీరు సైలెంట్‌గా ఉన్నారు ఇక్కడ. ఓకే. ఆన్సర్స్ ఆర్ అరైవింగ్. చెప్పానా నేను మీ అంతకు మీకే ఆన్సర్స్ దొరికే ఛాన్సెస్ ఈ వీక్‌లో, ఈ నెక్స్ట్ 2 డేస్‌లో. ఈ వీక్ కూడా అవ్వచ్చు. సెపరేషన్స్ ఓల్డ్ పీపుల్ నుంచి, ఓల్డ్ పెయిన్ నుంచి ఎండ్ అవుతున్నారు. సెపరేట్ అవుతున్నారు. ఇట్ ఈస్ హ్యాపెనింగ్ సడన్లీ అవుట్ ఆఫ్ నోవేర్. ఓకే. జెండర్ రోల్స్ వచ్చేసి నాకు ఇది ఇక్కడ మెసేజ్ ఎలా ఇవ్వాలో తెలీదు. ఆనెస్ట్‌గా చెప్తున్నాను. కొంతమందికి లైక్ వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకోవడం లైక్ ఏంటి అని చెప్పేసి రియల్‌గా. నాకు తెలీదు యాక్చువల్లీ ఇది జెండర్ రోల్స్ ఏంటో. ఏదన్నా అయ్యుండొచ్చు మెసేజ్. చూద్దాము ఎలాంటి యాక్టివిటీస్ వల్ల మీకు నెక్స్ట్ 48 అవర్స్‌లో యూనివర్స్ ఇస్తుంది. మీరు కాన్సంట్రేట్ చేయాలని చెప్పేసి. ఓకే. సెలబ్రేషన్. ఓకే. ఏదైనా మీరు ఒక చిన్న పార్టీ లేకపోతే రేపు సంక్రాంతి ఉంది కదా! సెలబ్రేట్ చేసుకునే ఛాన్సెస్ ఉంది నెక్స్ట్ 48 అవర్స్. కానీ ఇక్కడ ఏంటంటే సెలబ్రేషన్ ఉన్నప్పటికీ మీరు అందులో ఫోకస్ చేయట్లేదు. నాకైతే అనిపిస్తుంది. మీరు జస్ట్ ఊరికే కొత్త బట్టలు వేసుకొని బయటకు కూర్చొని ఉంటారు అంతేగాని మైండ్‌లో థాట్స్ వేరే ఉన్నాయి. మిగతావన్నీ వేరే నడుస్తున్నాయి. బయట వాళ్ళ కోసం మాత్రమే ఈ సెలబ్రేషన్. మీకోసం కాదు. మీ లైఫ్‌లో మేజర్ సైకిల్స్ ఎండ్ అవుతున్నాయి. గో ఆన్ అ సింపుల్ వెకేషన్. యూ నీడ్ టు టేక్ అ బ్రేక్. మీరు బ్రేక్ తీసుకోవాలి. ఓవర్ థింకింగ్ ఈజ్ గోయింగ్ టు అందుకే గో ఆన్ అ వెకేషన్. ఓవర్ థింకింగ్ నడుస్తుంది. మనకి రీడింగ్‌లో కూడా వచ్చింది. ఖచ్చితంగా థింకింగ్ అనేది చాలా నడుస్తుంది. మీ థాట్స్ అనేవి ఇప్పుడు ఒక రేంజ్‌లో రన్ అవుతూ ఉండుండొచ్చు నెక్స్ట్ 48 అవర్స్‌లో. ఓకే. బట్ ఇట్ ఈస్ గుడ్. లెట్ ఇట్ బి. ఓకే. జరగనివ్వండి. ఏది జరిగినా సరే అలో ఇట్ టు హ్యాపెన్. క్వెషన్స్ ఏమి అడగకండి. కూర్చొని ప్రశాంతంగా ఓకే లెట్ ఇట్ హ్యాపెన్. లెట్ ఇట్ గో అన్నట్లు అనుకుంటూ ఉండండి. ఓకే. మేకింగ్ అ డిసిప్లైన్ లైఫ్ షెడ్యూల్. ఫైనల్లీ మీరు మీ లైఫ్‌లో నాకు చేంజెస్ కావాలి.
నా లైఫ్ షెడ్యూల్ చేసుకోవాలన్న లైక్ ఒక ఆర్గనైజ్డ్ ప్లాన్ కూడా చేసే ఛాన్సెస్ ఉంది. ఇంకా చాలు ఓల్డ్ ఓల్డ్ ప్యాటర్న్స్ న్యూ అనేది అనమాట. స్టార్ట్ న్యూ వర్కౌట్ రెజ్యూమ్. యూ ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. నెక్స్ట్ 48 అవర్స్ ప్లాన్ చేస్తున్నారు ఏం చేయాలి, మీ గురించి మీరు కాన్సన్ట్రేట్ చేయడానికి. గార్డెనింగ్. గార్డెనింగ్ యాక్చువల్లీ చాలా మంచి హ్యాబిట్. దానివల్ల ఏంటంటే మీకు చాలా పీస్ఫుల్ అనిపిస్తుంది మైండ్. ఓకే, సో పైల్ 1 ఇది వచ్చేసి మీ రీడింగ్. ఐ హోప్ మీకు ఇది రెజొనేట్ అయిందని అనుకుంటున్నాను. నాకు తెలుసు మీరు మేజర్ చేంజెస్ అనే వెంటనే కొంతమందికి భయం అవుతుంది. ఐ అండర్స్టాండ్ దాట్. బట్ యునో ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ అ రీజన్. యూనివర్స్ మనకి ఎక్కడ తీసుకెళ్తుందో మనం వెళ్తే బెస్ట్, మన మంచి కోసమే అనమాట. ఓకే, డోంట్ రెసిస్ట్, ఫ్లో విత్ ఎనర్జీ. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్ పైల్ 1. అంటిల్ దెన్ బై, టేక్ కేర్. హే పైల్ 2, వెల్కమ్ టు యువర్ రీడింగ్. ఒకవేళ మీ నేమ్ లెటర్ కనుక ఈ పైల్లో ఉంటే ఇది వచ్చేసి మీ రీడింగ్. చూద్దాం మరి ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి మీ లైఫ్లో నెక్స్ట్ 48 అవర్స్. ఇలాంటి బ్లెస్సింగ్స్, ఇంకా యూనివర్స్ నుంచి అడ్వైస్ ఏంటి చూద్దాం. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. దిస్ ఇస్ ఫర్ పైల్ 2. గైస్, మీలో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే దాని యొక్క డీటెయిల్స్ అని నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి చదువుకొని మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, మరి చూద్దాం పైల్ 2 మీ రీడింగ్ ఏంటో, యూనివర్స్ మీకు ఎలాంటి మెసేజెస్ ఇస్తుందో, నెక్స్ట్ 48 అవర్స్ మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి. ఓకే, పైల్ 1 చాలా చాలా పవర్ఫుల్ రీడింగ్ ఉండింది. మరి మీకు చూద్దాము ఎలాంటి చేంజెస్. పైల్ 2, గివ్ మీ రీడింగ్ ఫర్ పైల్ 2. ఓ గాడ్, డెత్. మీలో కూడా కొంచెం పవర్ఫుల్ చేంజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఓకే, నాకు కరెక్ట్ అయిన వాళ్ళు చాలామంది అలానే ఉన్నారు ఇక్కడ రీడింగ్లో. ఓకే, గోయింగ్ త్రూ సంథింగ్ బ్యాడ్. టెంపరెన్స్, మేజర్ ఆర్కానా, పేజ్ ఆఫ్ కప్స్. ఓకే, సో చూద్దాం మరి యూనివర్స్ నుంచి మీకు ఎలాంటి మెసేజెస్. సో పైల్ 2, సో ఇక్కడ నాకు మెయిన్ థింగ్ ఏంటంటే మీరు కూడా చాలామంది ఇంకా ఎలా అంటే పీస్ఫుల్ లైఫ్ కావాలి అని కోరుకుంటూ ఉన్నారు. ఎవరైనా అదే కోరుకుంటారు. ఆఫ్ కోర్స్ ఐ అండర్స్టాండ్ దాట్. మీరేంటంటే మీరు ఈ 5 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ. 5 ఆఫ్ పెంటికల్స్ అంటే ఏంటంటే బాధపడుతూ ఉండడము, డైలీ ఏడుస్తూ ఉండడము. ఎస్పెషల్లీ ఎవరైనా మనకి ఆన్సర్ ఇవ్వకుండా సిచ్యువేషన్షిప్లో అలానే వదిలిపెట్టేసి వెళ్ళిపోతే ఒక టైప్ ఆఫ్ రిగ్రెషన్, ఒక టైప్ ఆఫ్ లైక్ ఎందుకు ఇది జరిగింది అన్నట్టు ఫీల్ అవుతాం కదా. లైక్ ఎవరు తోడు లేరు, ఎవరు అర్థం చేసుకోరు అని. అలాంటి సిచ్యువేషన్లో మీరు ఉండిండొచ్చు. సో మీరు ఈ సిచ్యువేషన్ నుంచి బయటికి రావాలి, ఒక పీస్ అనేది రావాలి, లైఫ్లో బ్యాలెన్స్ అనేది కావాలి, హార్మోనియస్ లైఫ్ మీరు కోరుకుంటున్నారు అనమాట. సో అది ఎప్పుడు వస్తుందా అని చెప్పి వెయిట్ చేస్తున్నారు. ఓకే, మీరు ప్రే ఎక్కువ చేస్తూ ఉండొచ్చు, యూనివర్స్ని అడుగుతూ ఉండొచ్చు. ఎందుకంటే ఈ సైకిల్ ఏదైతే నడుస్తుందో వెరీ వెరీ పెయిన్ఫుల్. చాలా రెస్ట్రిక్షన్స్ ఉండొచ్చు మీ లైఫ్లో. సిచ్యువేషన్స్ కూడా చాలా బాధాకరంగా ఉండొచ్చు. ఎండ్ అవుతూ ఉంది. మీరు వచ్చేసి ఏంటంటే ఇంకా ఇది ఎండ్ అవుతుంది అనుకుంటూ ఉన్నాను, కానీ మళ్ళీ స్టార్టింగ్కి రావడము, మళ్ళీ సేమ్ సిచ్యువేషన్, ఇలా ఎంతవరకు అని ఆలోచిస్తూ ఉన్నారనమాట. మీలో కొంతమంది ఏంటంటే డ్రీమ్స్ గురించి కూడా లైక్ పేజ్ ఆఫ్ కప్స్తో ఇక్కడ మీకు చాలా డ్రీమ్స్ ఉండొచ్చు. లైక్ అది చేయాలి, ఇది చేయాలి, క్రియేటివ్ ఫీల్డ్లో వెళ్ళాలి, యాక్టర్ అవ్వాలి, ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలి, లేకపోతే లైక్ ఏదైనా న్యూస్ రిపోర్టర్, ఏదైనా ఉండొచ్చు. మంచి డిఫరెంట్ కైండ్ ఆఫ్ బిజినెస్, ఒక టైప్ ఆఫ్ ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్గా ఉండే ఒక డ్రీమ్ గురించి మీరు చాలా చాలా కాలం నుంచి ఆలోచిస్తూ ఉండొచ్చు. కానీ అది జరగట్లేదు. ఎందుకు జరగట్లేదు అంటే ఇక్కడ మోస్ట్లీ మీరు వేకప్ అంటే ఎలా అంటే మీరు చేద్దాం అనుకునేసరికి ఏదైతే ఇది ఉందా సిచ్యువేషన్ ఉందా మీకు లైఫ్లో, ఇది కిందికి లాగడం అనమాట. లైక్ పుల్లింగ్ ఇట్, ఆ ఎనర్జీని పుల్ చేస్తుంది అనమాట. సో మీరు ఏంటంటే ఇక్కడ మీలో చాలా మంది క్వశ్చన్ అడుగుతూ ఉండొచ్చు యూనివర్స్కి, నేను అది చేద్దాం అనుకుంటున్నాను, ఈ కోర్స్ ఫ్యాషన్ డిజైనింగ్ చేద్దాం అనుకుంటున్నాను, లేకపోతే సోషల్ మీడియాలో ఎవ్రీడే మంచి మంచి రీల్స్ పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ ఒక రోజు చేస్తాను, నెక్స్ట్ డే మళ్ళీ వెంటనే నాకు ఈ బాధ గుర్తుకొస్తుంది. ఈ పర్సన్ నాకు స్పెషల్లీ ఇది పర్సన్ ఎప్పుడైతే వదిలిపెట్టి వెళ్తారో ఆ ఫీలింగ్ అనమాట. ఇది చేద్దాం అనుకున్న వెంటనే ఒక రోజు బాగుంటుంది, మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఈ పెయిన్ గుర్తుకొస్తుంది. ఎప్పుడు ఎండ్ అవుతుంది అన్న క్వశ్చన్ ఉందన్నమాట మీకు చాలా మందికి. ఈ పెయిన్ అనేది కంప్లీట్గా ఎప్పుడు పోతుంది, అట్లీస్ట్ లైక్ ఈవెన్ మీరు ఎంత ఒకవేళ పైన ప్రిటెండ్ చేస్తున్నా సరే, ఇవాళ కాదు, ఇవాళ నాకు చాలా హ్యాపీగా ఉంది, నేను చేస్తానని అనుకుంటారు. మరి మీరు ఎలా అంటే యూనివర్స్ నాకు హెల్ప్ చేస్తుంది, ఐఎమ్ డన్ విత్ ఇట్, ఇంకా నేను దేని గురించి ఆలోచించాను అనుకుని ముందడుగు వేస్తారు మీ ఆలోచన గురించి, మీ డ్రీమ్స్ గురించి. మళ్ళీ వెంటనే బ్యాక్ టు నార్మల్, మళ్ళీ సేమ్ థింగ్ అనమాట. స్పెషలీ
తెలియకుండా అనీజీనెస్ రావడం మీ మనసులో, తెలియకుండా యాంగ్షియస్‌నెస్ పెరిగిపోవడము. ఎందుకంటే ఈ పర్సన్ గుర్తుకు రావడము, మీరు వదిలిపెట్టి వెళ్లారు. ఒక హోప్‌ఫుల్‌తో మీరు కమ్యూనికేషన్ వస్తుంది, కాంటాక్ట్ వస్తుందని అనుకోని, మళ్ళీ వెంటనే గుర్తు తెచ్చుకోవడం అనమాట దాని గురించి. సో, ఇది ఇలా రిపీట్ అవుతుంది. మీరింక విసిగిపోయారు దీని గురించి పైలు చాలామంది. మీరేంటంటే, నాకింక రియల్‌గా పీస్ కావాలి లైఫ్‌లో. ఒక బ్యాలెన్స్ అవసరము. ఒకేసారి హై కాకుండా, ఒకేసారి లో కాకుండా ఏదున్నా సరే ఒక బ్యాలెన్స్‌లో వెళ్తే బావుంటుంది గదా! అని చెప్పేసి అనమాట. మీలో చాలామంది మీ డ్రీమ్స్ గురించి దేనికైనా సంబంధించొచ్చు ఈ డ్రీమ్స్. ఒక న్యూ బిగినింగ్ కావాలి, ఫుల్‌ఫిల్ చేసుకోవాలని ఆలోచిస్తూ ఉన్నారు. అది గూడా స్పెషల్లీ ఎమోషనల్ ఫుల్‌ఫిల్‌మెంట్ అయ్యుండొచ్చు. ఓకే. కొంతమందికి నాకిక్కడ మెయిన్ యాక్చువల్ మెసేజ్ ఏంటంటే, మీలో మీలో చాలామందికి వెన్ ఇట్ కమ్స్ టు ద రొమాంటిక్ లైఫ్ అని చెప్పొచ్చు. లవ్‌కి సంబంధించి, మ్యారేజ్‌కి సంబంధించి, దీనికి సంబంధించి ఎలా అంటే పేజ్ ఆఫ్ కప్స్‌తో చిన్న చిన్న కోరికలనమాట. బయటికెళ్ళడం, మీ పార్ట్నర్ మీకు మంచి గిఫ్ట్ ఇవ్వడము, లేకపోతే ఇద్దరు కలిసి మూవీ చూడడము, టైం ఇలాంటి ప్రతి ఒక్కరికి ఒక ఎక్స్‌పెక్టేషన్ ఉంటుంది గదా! అలాంటి చిన్న కోరికలు కూడా నెరవేరట్లేదే, ఎందుకు ఈ పెయిన్ అన్న ఆలోచనలో ఉన్నారనమాట. చిన్న చిన్న డ్రీమ్స్ కూడా జరగట్లేదే అని చెప్పేసి అనమాట. ఓకే. సో, చూద్దాం మరి మీ క్వెషన్స్‌కి దీనికన్నిటికి ఆన్సర్ యూనివర్స్ నుంచి ఏంటి? ఇది తలుచుకొని మీలో చాలామంది క్వెషన్ ఏంటంటే, నేను అడిగింది పెద్దది కూడా కాదే, నేను అడిగింది చాలా చిన్న కోరిక కదా! ఆ చిన్న డ్రీమ్ కూడా నాకు నెరవేరదా అని ఒక పెయిన్‌ఫుల్ ఉందనమాట మీకు. ఓకే. మీ పార్ట్నర్‌తో మీకు చేయాలనుకున్న థింగ్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ. మీరు ఎక్కువ కూడా ఎక్స్‌పెక్ట్ చే మీ మీలో మీలో చాలా మందికి ఈ క్వెషన్ ఉండొచ్చు. నేను యూనివర్స్ నుంచి ఎక్కువ కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఈ పర్సన్ గురించి కూడా నేను ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నేను జస్ట్ వాళ్ళు నాతో ఇలా ఉంటే బావుంటుంది అనే కదా నేను అనుకుంది అని కూడా అనుకుంటున్నానన్నమాట మీలో. డబ్బులు అడగలేదు, ఏం అడగలేదు. ఒక చిన్న స్వీట్ జెస్చర్ కదా అని అనుకుంటూ ఉన్నారు. ఒక పీస్‌ఫుల్ మీరు ఒకవేళ ఈ పర్సన్‌తో డీల్ అవుతున్న పర్సన్ నుంచి ఒక పీస్‌ఫుల్ కన్వర్జేషన్‌ని గూడా కోరుకుంటున్నారు. ఎలా అంటే, సరే ఎండ్ అయితే అయింది. అట్‌లీస్ట్ ఒక కన్వర్జేషన్‌తో, ఒక కమ్యూనికేషన్‌తో ఎండ్ అయ్యుంటే బావుండు కదా! అన్న ఆలోచన అనమాట. ఓకే. ఇక్కడ ఎండింగ్ జరుగుతూ ఉంది. కానీ వితౌట్ ఒక ప్రాపర్ ఆన్సర్ లేకుండా జరుగుతున్న ఎండింగ్ మీకు నచ్చట్లేదు. హ్మ్. యూనివర్స్ గివ్ మీ రీడింగ్ ఫర్ 5 to what they can expect in the next 48 hours. కింగ్ ఆఫ్ స్వోర్డ్స్. ఓకే. చాలా థింకింగ్ నడుస్తుంది. కొంతమంది మీలో ఒకవేళ ఈ ఎండింగ్ గనక క్లియర్‌గా లేదంటే, అంటే నేను అన్నాను ఆల్రెడీ ఇంతకు ముందు ఆహ్, ఈ పెయిన్ అయిపోయిందని కూడా మళ్ళీ రిపీట్ అవ్వడం. సేమ్ థింగ్ రిపీట్ అవుతుంది. మీరేంటంటే దీనికి కంప్లీటింగ్ ఫుల్ స్టాప్, ఇది మళ్ళీ రిపీట్ అవ్వకూడదని కూడా ఆలోచిస్తూ ఉండొచ్చు. ఓకే. ఈ స్పెసిఫిక్ పర్సన్‌తో మీరు వెళ్లి మాట్లాడాలని కూడా అనుకుంటూ ఉండొచ్చు. 7 ఆఫ్ స్వోర్డ్స్. ఓకే. 2 స్వోర్డ్స్. అండ్ 3 ఆఫ్ వాండ్స్. ఓకే. మీలో నెక్స్ట్ 48 అవర్స్ చాలా మందికి ఫైల్ టు చాలా రియలైజేషన్స్ రాబోతున్నాయి. ఓకే. లాట్ ఆఫ్ రియలైజేషన్స్, జడ్జ్‌మెంట్ అనేది ఎలా అంటే సెకండ్ ఛాన్స్ యూనివర్స్ నుంచి కాలింగ్ అనమాట. ఇది చూడు, ఇక్కడ క్లియర్‌గా చెక్ చూడు ఏం జరుగుతుందో అని చెప్పేసి అనమాట ఒక కాలింగ్. సో, చాలా రియలైజేషన్స్ అయితే జరగబోతున్నాయి మీకు. స్పెసిఫిక్‌గా ఒక సిట్యుయేషన్ గురించి, ఒక పర్సన్ గురించి ఏదైనా అయ్యుండొచ్చు. కానీ సంథింగ్ ఈ నేను అంటూ ఉంటాను గదా! నమ్మిన దాని గురించి తెలుసుకోవడం అని. సో, సమ్ రియలైజేషన్ ఈస్ హ్యాపెనింగ్ ఫర్ యూ ఇన్ ద నెక్స్ట్ 48 అవర్స్. మీ గురించి ఇది ఒక్కొక్కసారి సెల్ఫ్ రియలైజేషన్ గూడా అనమాట. మనం ఎప్పుడు క్వెషన్ అడుగుతూ ఉంటాం గదా! అసలు నేనెవరు అని చెప్పేసి. అలాంటి క్వెషన్ మీలో ఎవరికైనా ఉంటే మీరు రియలైజ్ అయ్యే ఛాన్సెస్. ఇది నేను కాదు. నేను ఈ డిప్రెషన్‌లో ఉండకూడదు. నేనెందుకు ఇంత చిన్నదానికి మీ మీ కోరికలు చూడండి అసలు ఎంత సింపుల్‌గా ఉందో విత్ పేజ్ ఆఫ్ కప్స్. చాలా చిన్న థింగ్స్ అనమాట. మీరు కోరుకుంటుంది కూడా. ఒక పర్సన్ నుంచైనా సరే, యూనివర్స్ నుంచైనా సరే. మీరిప్పుడేంటంటే నెక్స్ట్ 48 అవర్స్‌లో మీరు చాలా చాలా థింకింగ్ చేస్తున్నారు యాక్చువల్‌గా. చాలా ఎలా అంటే కింగ్ ఆఫ్ స్వోర్డ్స్‌తో ఇంక దీన్ని ఎండ్ చేసేయాలి. కోల్డ్ ఎనర్జీ అనమాట. ఉంటే ఉండని అవతల పర్సన్ ఒకసారి మనం హర్ట్ అవుతారేమో వాళ్ళకి, మనం ఏమైనా సీరియస్ అవుతే కొంచెం రూడ్‌గా మాట్లాడితే అని అనుకోని మనల్ని మనం హర్ట్ చేస్తూ ఉంటామనమాట. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే కింగ్ ఆఫ్ స్వోర్డ్స్‌తో మీరు నెక్స్ట్ 48 అవర్స్ ఒక స్పెసిఫిక్ పర్సన్‌తో కన్వర్జేషన్ ఎలా అంటే క్లియర్ కట్ అనమాట. వెరీ వెరీ స్వోర్డ్సీ కన్వర్జేషన్‌ని ఇవ్వడానికి రెడీ ఉన్నారు. ఇంకోటి ఇక్కడ మీరు చాలామంది థింకింగ్‌లో ఉన్నారు. చాలా చాలా థింకింగ్ అనమాట. ఈ థింకింగ్ ఎలాంటిదంటే నా వర్త్ ఏంటి? నేనెందుకు ఇంత తక్కువ దానికి దిగజారిపోతున్నాను? ఆహ్, ఎ ఎన్ నాకింకా ఈ చిన్న దానిలోనైనా ఐ యామ్ వర్త్ మోర్ దాన్ థిస్. ఎందుకు ఈ పర్సన్ నుంచి నేను ఇది మాత్రమే కోరుకుంటున్నాను? నాకింకా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంది. నేను
నేను ఇది నా క్వాలిటీస్ ఇది అని ఆలోచిస్తున్నారనమాట. ఓకే. మీరు మీ గురించి కూడా తెలుసుకుంటూ ఉన్నారు. మీ వర్త్ గురించి ఆలోచిస్తూ ఉన్నారనమాట. మీ సెల్ఫ్ రియలైజేషన్ ఇది. మీరసలేంటి? మీరు అనంటే డీప్ డౌన్ హూ యూ ఆర్. బయటికి కాకుండా. మీ పవర్ ఏంటి అని తెలుసుకుంటూ ఉన్నారనమాట. చాలా చాలా ఆలోచిస్తున్నారు. వెరీ వెరీ ఆహ్, వెరీ డీప్ థింకింగ్ అని చెప్పొచ్చు. కింగ్ ఆఫ్ స్వర్డ్స్ ఏదైనా సరే చాలా డీప్‌గా థింక్ చేస్తారనమాట. 7 ఆఫ్ స్వర్డ్స్ చూడండి. మీరింకా ఏంటంటే 48 అవర్స్‌లో నెక్స్ట్ మీరు మీ నుంచి అబద్ధం చెప్పేవాళ్ళు, మీతో హానెస్ట్‌గా లేని వాళ్ళ నుంచి, మీ నుంచి రన్నింగ్ పారిపోయే వాళ్ళ దగ్గర నుంచి మీకొక క్లారిటీ అనమాట. సో, వై థీస్ పీపుల్ ఆర్ రన్నింగ్? వాళ్ళకెందుకు పారిపోవడము, హానెస్ట్‌గా ఉండకపోవడము, నేనే వాళ్ళకి ఛాన్స్ ఇస్తాను, నేనే వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను అన్నది వస్తుందనమాట. సో, ఎవరైతే మీతో డిసెప్టివ్ ఉన్నారో, ఆ డిసెప్టివ్ బిహేవియర్ అంతా ఎండ్ అవుతుంది. 3 ఆఫ్ వాండ్స్‌తో మీరు మీ లైఫ్‌లో ఈ 48 అవర్స్‌లో నిర్ణయం తీసుకున్న తర్వాత, థింగ్స్ ఎండ్ చేసిన తర్వాత, ఒక కొత్త లైఫ్ కొత్త లైఫ్ సైకిల్ అని చెప్పొచ్చు. కొత్త రీబర్త్ టైప్ అనమాట. ట్రాన్స్‌ఫర్మేషన్ లైక్ యూ ఆర్ టేకింగ్ ఛాన్సెస్. రెడీగా ఉన్నారు కొత్త ఛాన్సెస్ తీసుకోవడానికి. కొంచెం ఆలోచిస్తూ ఉన్నారు. ఇది అయిపోయింది. ఇంక నేను నెక్స్ట్ స్టెప్ తీసుకోనా అని ఆలోచిస్తున్నారు. కానీ నెక్స్ట్ 48 అవర్స్‌లో ఏదో కొత్త దానికి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాం. జాబ్ అయ్యుండొచ్చు, ఎక్స్‌ప్లోర్ చేయడానికి, లేకపోతే కొత్త పీపుల్ మీట్ అవ్వడానికి ఫిక్స్ అయ్యారు అనుకుంటాను. ఏదైనా అయ్యుండొచ్చు. ఓకే. ఒక లోన్లీ ఎనర్జీ నుంచి బయటికొస్తున్నారు ఫైనల్లీ. చూద్దాము యూనివర్స్ నుంచి మీకు ఇంకా ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో. ఫైల్ 2 మెయిన్ మీరు ఈ ఎనర్జీ నుంచి బయటికి రావడం చాలా చాలా యాక్చువల్లీ మంచి అని చెప్పొచ్చు ఇక్కడ రీడింగ్‌లో. ఎందుకంటే 7 ఆఫ్ స్వర్డ్స్ వచ్చేసి పీపుల్ మనతో ఎవరు డిసానెస్ట్ ఉండే పీపుల్ అంటే మనకు అబద్ధాలు చెప్పడము, మోసం చేసే వాళ్ళ నుంచి విముక్తి అనమాట. అది చాలా గ్రేట్ యాక్చువల్లీ చెప్పాలంటే. మనం ఒంటరిగా ఉన్నా పర్లేదు గానీ ఇలాంటి వాళ్ళతో ఉండకూడదు. చూద్దాం ఇంకా ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో. పైల్ 2 యూనివర్స్ గివ్ మీ రీడింగ్ ఫర్ పైల్ 2 ఫర్ నెక్స్ట్ 48 అవర్స్ వాట్ దే క్యాన్ ఎక్స్‌పెక్ట్. రొమాంటిక్ ఫీలింగ్స్. మీరు ఈ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉండొచ్చు. ఎండింగ్ చేయాలనుకున్నారు కదా! ఆ పర్సన్ మీకు చిన్న చిన్న థింగ్స్ చేసుండొచ్చు లైఫ్‌లో. లైక్ చిన్న చిన్న జెస్చర్స్ అవి మీకు గుర్తుకొస్తూ ఉండొచ్చు. మీరు మిస్ అవుతూ ఉన్నారనుకుంటాను. కానీ మనమేం చేయలేము. అంత చిన్న జెస్చర్స్ ఉన్నా తప్పకుండా ఎండ్ చేయాల్సిందే అని మీకు అర్థమైంది ఇక్కడ. అడిక్టెడ్. మీరు ఈ పర్సన్‌కి అడిక్టెడ్ అయ్యుండొచ్చు. సిట్యుయేషన్‌కి అడిక్టెడ్ అయ్యుండొచ్చు. దాని నుంచి బయటికొస్తున్నారు. న్యూ డోర్స్ ఆర్ ఓపెనింగ్. డెఫినెట్‌లీ. మీరిక్కడ 3 ఆఫ్ వాండ్స్ మీకు తెలిసుండొచ్చు. మీకు తెలియకుండా మీరు ఎప్పుడైతే ఎండ్ చేయాలనుకున్నప్పుడు యూనివర్స్ మనకి ఆటోమేటిక్‌గా లైక్ కొత్త డోర్స్‌ని ఓపెన్ చేస్తుంది. నేను ఇది ఎప్పుడు బిలీవ్ చేస్తాను. లాస్ట్ 15 ఇయర్స్ నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను. ఒక పర్సన్ గాని, ఒక సిట్యుయేషన్ గాని మన లైఫ్‌లో వెళ్తూ ఉంది అని అనుకున్నప్పుడు అది వెళ్ళడానికి అది కంప్లీట్‌గా వెళ్ళిపోవడానికి ముందే కొత్తది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఉంటుందనమాట. పీపుల్ కలవడము, లేకపోతే ఆహ్, కొత్త థింగ్స్‌లో మనం ఇన్వాల్వ్ అయ్యి ఉండడము, ఇలా ఏదో జరుగుతూ ఉంటుందనమాట. సో, ఏదో ఆల్రెడీ మీకు న్యూ డోర్ ఓపెనింగ్ అవుతూ ఉంది. మీకు తెలుసు దాని గురించి. కానీ మీరు ఈ పర్సన్ గురించి ఆలోచించి వాళ్ళ నుంచి దూరం ఉండాలా? లేకపోతే ఆహ్, బా లైక్ నేను స్టెప్ తీసుకోలేను. ఎలా ఇలా అని ఆలోచిస్తూ ఆగిపోయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు మీకు యూనివర్స్ ఛాన్స్ ఇస్తుంది. యూ కెన్ గో అహెడ్ అని చెప్పేసి. అట్రాక్షన్. హుహు. అట్రాక్షన్‌ని పెంచుకుంటున్నట్టున్నారు మీరు. మీ అట్రాక్టివ్ నేనిక్కడ అన్నట్లు. అవేకెనింగ్. యాహ్! సో మెనీ ఆఫ్ యూ. నా ఛానెల్‌లో రీడింగ్ చూసే వాళ్ళే ఆల్మోస్ట్ ఫస్ట్ స్టేజ్‌లో ఉన్నారు. నాకు అర్థమవుతుందది. అందరూ ఇంకా స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ జర్నీలో ఉన్నారు. స్లోలీ వెరీ పెయిన్‌ఫుల్ అని చెప్పొచ్చు. కానీ అవేకెనింగ్ ఈస్ హ్యాపెనింగ్ నౌ. ఇట్స్ స్టార్టింగ్. మీకే కొన్ని మంత్స్ తర్వాత అర్థమవుతుందనమాట. మీరు ఈ స్టేజ్ నుంచి ఆ స్టేజ్‌కొచ్చారని చెప్పేసి. యూ విల్ బి థాంక్‌ఫుల్ టు ఆల్ ది టారో రీడర్స్ సూన్. ఫియర్ ఆఫ్ కమింగ్ టుగెదర్. ఓకే. ఇదేంటంటే ఇది నెక్స్ట్‌దనమాట. ఎలా అంటే మీరు కొంతమందితో మెటామార్ఫోసిస్ నడుస్తుంది మీ లైఫ్‌లో. చేంజెస్ అయితున్నాయి. మీకు తెలియకుండానే చేంజెస్ నడుస్తున్నాయి. నెక్స్ట్ ఎవరైనా కొత్త పర్సన్ అట్రాక్షన్‌తో నాకు అది కూడా అనిపిస్తుంది. కొత్త పర్సన్ మీ లైఫ్‌లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ మీరేంటంటే ఇంక వద్దు ఫియర్ ఆఫ్ కమింగ్ టుగెదర్ అనమాట. ఎలా అంటే ఆల్రెడీ హర్ట్ అయ్యి ఉన్నారు కాబట్టి మీరు ఫిక్స్ అవుతున్నారు. నో ఐ డోంట్ వాంట్ ఎనీ న్యూ పర్సన్, న్యూ థింగ్ ఇన్ మై లైఫ్. ఇట్స్ ఓకే అని అనుకుంటూ ఉన్నారనమాట. ఓకే. అది జరుగుతుంది ఇక్కడ. చూద్దాము కొన్ని యాక్టివిటీస్ మీకు 48 అవర్స్‌లో ఎలాంటి యాక్టివిటీస్ మీరు చేసే ఛాన్సెస్ ఉన్నాయో. చాలా కార్డ్స్ వచ్చాయి. చాలా వచ్చాయి. లెర్న్ న్యూ యాక్టివిటీ. ఓకే. మీకేదైనా యాక్టివిటీ నేర్చుకోవాలనుకుంటే ఇదొక మంచి టైం. మీరు నేర్చుకోండి. ఏదన్నా అయ్యుండొచ్చు అది. గో ఔట్ విత్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్.
మీరు ఈ ఎనర్జీలో ఉంటే లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటారు. సో, యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ గో ఔట్ విత్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. సెలబ్రేషన్ 2 దాంట్లో మోస్ట్‌లీ చాలామంది సంక్రాంతి సెలబ్రేట్ చేస్తూ ఉండొచ్చు. అందుకని వస్తుందది. చెకింగ్ ఓల్డ్ ఫోటోస్. మీరు ఈ పర్సన్‌తో ఎండ్ చేయడానికి ఆల్మోస్ట్ ఉన్నారని నాకు అనిపిస్తుంది. మీ ఫోటోస్ చెక్ చేసి డిలీట్ చేసే ఛాన్సెస్ కూడా ఉంది. ఇంకా చాలు ఓల్డ్ కాన్వర్జేషన్స్ ఆ పర్సన్ నుంచి దూరం అవ్వడానికి అలా అన్నమాట. సో, చెకింగ్ మీరు ఓల్డ్ ఫోటోస్ చూస్తూ ఉన్నారు. చూడ్డము. ఓకే. స్పెండ్ టైమ్ అలోన్. ఓకే. మీరు అలోన్‌గా టైమ్ స్పెండ్ చేయడము ఇంపార్టెంట్. అలోన్‌గా టైమ్ స్పెండ్ చేయడం వల్ల ఏంటంటే, మనము మంచిగా డెసిషన్ తీసుకోవడము, క్లారిటీ ఉంటుందనమాట. కల్టివేటింగ్ న్యూ హాబీ. డెఫినెట్‌లీ ఏదో న్యూ హాబీ అయితే మీరు కల్టివేట్ చేస్తున్నారు నెక్స్ట్ 48 అవర్స్‌లో. ఫైల్ 2 రైటింగ్ డౌన్ యువర్ గోల్స్. యెస్. నైస్. చాలా వచ్చాయి మీకు యాక్చువల్లీ. ఆల్మోస్ట్ అన్నొచ్చాయి. రైటింగ్ డౌన్ యువర్ గోల్స్, మెడిటేషన్, అవేకెనింగ్‌కి అది మెడిటేషన్. బిల్డ్ ఎ న్యూ హ్యాబిట్. అన్నీ ఎన్ని 4 1, 2, 3, 4 కార్డ్స్ 4 వచ్చాయి చిట్స్. 4 న్యూ హాబీ గురించి ఉంది. న్యూ హ్యాబిట్ గురించి ఉంది. క్లియరింగ్ ఔట్ ఓల్డ్ జంక్. పాతవన్నిటికి మీరు క్లియర్ చేస్తూ ఉన్నారనమాట. ఓకే. నెక్స్ట్ 48 అవర్స్. సో, ఇది పైల్ టు మీ రీడింగ్. ఐ హోప్ మీకు ఇది రెజొనేట్ అయ్యింది అండ్ అట్‌లీస్ట్ కొంచెం హెల్ప్ అయిందని అనుకుంటూ ఉన్నాను. ఒకవేళ అవుతే హిట్ దట్ లైక్ బటన్. Share and subscribe to my channel. I will see you in the next reading. Bye for now.